మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అది ఏమని చెప్పంటుందన్నా, లవ్ కమ్ అరేంజ్ అని చెప్తారా, లేకపోతే అరేంజ్ కమ్ లవ్ అని చెప్తారా? నేను ఎలా చెప్పను? లేకపోతే ఎస్కేప్ లవ్ అని చెప్తారా? ఎస్కేప్ లేదు, లవ్ కమ్ము లేదు, ఏది కమ్ము లేదు. అది కమ్మింది వన్ డేలో, వన్ డే మ్యాచ్ లాగా వన్ డే మ్యారేజ్ అయింది. ఆ వన్ డే మ్యారేజ్ అయినప్పుడు ఇది తాతయ్య ఎప్పుడో చెప్పాను నేను, వన్ డేలో నీకు ఉనకు ఎప్పుడు కళ్యాణ్ తమిళ్ అనమాట. తాతయ్య ఇలా నీకు పెళ్లి జరుగుద్ది, బాబా గుడిలో జరుగుద్ది. అది మా తాతయ్య కట్టిన గుడి బెంగళూరులో, మల్లేశ్వరం టెంపుల్లో. అది అయిన తర్వాత అందరూ పెళ్లి చేసుకొని విడిపోవడమో, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోవడమో, లేకపోతే పెళ్లి చేసుకొని ప్రేమించి సంథింగ్ లాగా ఉంది. నేను రివర్స్ చేస్తే ఎలా అని, ఇంకా అయ్యేదేదో ఎలాగ అవుద్ది నాన్న, అయిపోయింది కదా ఒక రోజులో, ఇంకా చచ్చినట్టు ప్రేమించాల్సి వచ్చింది. ఓకే, అంతే మరి. ఇవన్నీ మా ఆయన వినకూడదు. శివ ఇది నీకు కాదు, వీళ్ళకి. మా ఆయన శివ గారు బీప్ వేసుకోండి మీరు. సో శివ అలా నాయనా. ఓకే, యాక్చువల్లీ చూస్తే చాలా కోపిష్టి అలా ఉంటాడు. నాకే కొంచెం ఇదిగానే ఉండాలి. బట్ తర్వాత ఏమంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ప్రేమించడం మొదలుపెట్టి ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఫస్ట్ మీరే ప్రేమలో పడ్డారా, శివ గారు ప్రేమలో పడ్డారా? ఆయనే ఫస్ట్. అంటే అప్పటికే కన్నడలో కూడా కొంచెం పాపులర్ ఏనన్న సినిమాలు లేవు నాకు అప్పుడు. ఓకే, అప్పుడు మదర్గా ఆ సినిమాలో హీరోయిన్ నిరోష హీరోయిన్, దేవరాజు గారు హీరో అమ్మ. దేవరాజు గారు చిన్నప్పుడు చైల్డ్ దేవరాజుకి నన్ను మదర్గా ఒక సాంగ్ ఉందని పిలిచారు. అయితే దేవరాజు గారు మదర్కి ఒక పాట ఉంది, ప్లస్ ఇమోషనల్ సీన్స్ ఉంది. అశ్వత్ గారిని పెద్ద యాక్టర్ ఆయన, మీకు తెలుసో తెలీదో, తెలుసు కదమ్మా. ఆయన కొడుకు అది ఇది. నాకు అశ్వత్ గారితో వర్క్ చేశాను నేను హీరోయిన్గా. ఆయనకి శంకరాభరణం చాలా ఇష్టం. నన్ను పుట్టా అని పిలుస్తారు ఆయన. పుట్ట అంటే పాప అని. అది ఆయన కొడుకు అనగానే ఆయనకి గౌరవం ఇచ్చి, ఈయనంటే ఇంకా మర్యాద ఇచ్చి, ఆయన పేరు శంకర్ గారండి, శంకర్ అశ్వత్. ఆయన పేరు అనగానే కూడా ఒప్పుకున్నాను. సరే అని చేశాను. ఆయన చేస్తే ఆ సినిమా ఏమో, ఆ సినిమా కోసం వెళ్ళి ఆయన చూశాను. మార్నింగ్ పెళ్ళి అయిపోయింది, ఇంకా ఈవినింగ్. ఇది కేల్కతన్ దుకాన్ బంద్. ఏ దుకాణం? తాత చెప్పిన దుకాణం. దుకాణం లేదురా అన్న, దుకాణాలు ఎప్పుడు పెట్టలేదు, పెట్టను. నిన్ను పెట్టినవను. ఎవరు దుకాణాలు పెట్టకండి. తాత என்ன சொல்லிட்டு இருக்கு அதுதான் நடந்துட்டு இருக்கு. ஆமா, தமிழ் మాట్లాడిస్తావు. தமிழ் எனக்கு நல்லா தெரியும். ఓరి చెప్పలేదే ఈ పిల్లోడు నాకు. ఈ అబ్బాయి తమిళ్ కూడా వచ్చాడు. ఇంతసేపు తమిళ్లో తిట్టాను ఈ అబ్బాయిని. పోనీలే, అందులో కూడా బీపులు వేసుకోండి ఆయన. నాయా అమ్మ బాబోయ్ నన్నే తిట్టాడు. తిడుతుంటే నేను విన్నాను అని చెప్తున్నాను. చూడమ్మా, అంటే ఇప్పుడు ఏమన్నాడో తెలుసు అంటే, నన్ను కుక్క అని అదే అన్నాడు. చెయ్యి అబ్బాయి బాగా తెలివైనోడు నాకు తెలుసు, పొట్టోడికి బొట్టడు తెలియదు అట్లా అంటారు కదా. నన్ను అన్నాడు. ఓకే రెడీ. 5'9" అండి అంటున్నావు నువ్వు. అంటే నేను బాగా పొడుగై నువ్వు పొట్టిగా కనిపిస్తున్నావు నాకు. చెప్పు సొల్లు. நீங்க தான் சொல்லணும். இப்போ ఇంకేం சொல்லమంటావు? శివ సార్ పத்தி சொல்லிட்டு இருக்காங்க. కట్లో నీళ్ళు వచ్చినాయి, తుడుచుకోకుండా చెప్తా. నిజంగా వచ్చింది. అయ్యో, మీరంటే అంత ఇష్టం, అందుకే కంట్లో నీళ్ళు వచ్చాయి. ఇలా పడేస్తుంటాడు. నువ్వు పడకూడదు నాన్న, అందుకే సోఫాలో కొంచెం పెట్టి. మీరు పడ్డారు, బాగా పడిపోయింది నాన్న. చెప్పు నాన్న. సూపర్. ఇప్పటికి ఆ జర్నీ అనేది డే 1 ఎలా స్టార్ట్ అయిందో, ఆయన అండర్స్టాండింగ్ అలానే ఉంటుందమ్మా శివ గారు? ఇప్పుడు కొత్తగా నువ్వేంటి బాగానే వెళ్తుంది కదా, నువ్వు చెప్తే డౌట్లు వస్తున్నాయిరా. ఏంది నా పరిస్థితి? నువ్వు ఇలా కలపకరే నన్ను. బాగానే ఉంది అన్ని. ఏంది నీ గాలు ఏంది అసలు? ఏంటి విడాకులు ఏమైనా తీసుకోమంటావో చెప్పు. ఆయనతో తీసుకొని ఇంకో మొగుడిని పెళ్లి కావాలంటే ఆ శాస్త్రానికి అది కూడా చేసేద్దాం. జాతకంలో అదేమైనా ఒకటి చచ్చిందేమో, ఒకటి పెళ్లి చేసుకుని దానికోసం తాళి తెంపిచ్చేస్తే అయిపోద్ది పని. సెట్లో ఇలానే ఉంటారు అనుకుంటా. ఎప్పుడు ఇలాగే ఉంటారు. మీరు రన్ అవుతున్నారు. జనం ఎలా భరిస్తున్నారనే తెలియట్లే నాకు. ఇలాగే ఉంటాను సెట్లో కూడా. ఏ చెట్లు అయినా చెట్టు కింద అయినా ఇలాగే ఉంటాను.
సూపర్ అసలుకి. అమ్మా ఇంతే అంటే మీరు ప్రతి పాత్రలోకి అలా పరకాయ ప్రవేశం చేస్తారు కదా, ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే నేను విన్నాను చిన్నప్పుడు అమ్మగారు అండ్ సావిత్రి గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, లైక్ ఎట్లా ఒక అక్క చెల్లెల్లాగా తిరిగారు ఉన్నారు అన్నారు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నారు కాబట్టి ఆమె ప్రమేయం మీ మీద ఏమైనా పడిందా? అలా ఏం లేదు నాయన. రాసుకునే డైరెక్టర్స్ వచ్చిన స్కూలు దత్తాత్రేయులాగా అందరికీ బోర్ కొడుతుందేమో, బట్ నిజం మాత్రం గురువు గురించి ఎప్పుడు చెప్పుకోవాలి కదా. ముగ్గురు వాళ్ళు, దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, మన బాపు రమణ గారు, ముగ్గురు నాకు దత్తాత్రేయుల గురువులు దొరికినప్పుడు ఆ స్కూల్ నుంచి వచ్చిన, అది యూనివర్సిటీ, అక్కడి నుంచి వచ్చిన ఒక ఆర్డినరీ స్టూడెంట్ నేను. దెన్ ఇఫ్ ఐ డోంట్ డూ లిటిల్ బిట్, ఆ క్యారెక్టర్ నేను చెడపకపోతే పర్వాలేదు, అట్లీస్ట్ ఆ డైరెక్టర్ రాసుకున్నది అలా మామూలుగా చేసినా పర్వాలేదు, ఓహో అని చేయకపోయినా పర్వాలేదు నైనా. పేలిద్ది థియేటర్లో, పేలిద్ది అది. ఏంటి పేలేది? స్క్రీన్ మీద. ఏంట్రా పేలేది? అదే క్యారెక్టర్. నువ్వు బాంబులు పేలుస్తావు ఏంటి అప్పుడప్పుడు? నువ్వు దీపావళి పండుగ ఇవాళే పెట్టేటట్టున్నావు నాకు. ఓకే. సో అన్న అంటే వాళ్ళు రాసుకుంటారు కదా నాయన. ఇప్పుడు నేను చూశాను ఎంతమందిని అప్పుడు డైరెక్టర్స్ ఎలా ఫోకస్డ్గా ఈ క్యారెక్టర్ ఇలాగే చెప్పాలి, ఇలాగే మాట్లాడాలన్న మీటరు డెసిబుల్ కూడా చెప్పించేవారు, ఈ వాల్యూమ్లో ఇది అని కదమ్మా. సో అప్పుడు అక్కడి నుంచి చూసాం కదా, అది అలాగే ఇప్పుడు అప్లై చేయకపోయినా పర్వాలేదు నాయన. అట్లీస్ట్ ఆ రాసుకున్న డైరెక్టర్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్, ఇప్పుడు కొరటాల శివ గారు శ్రీమంతుడు రాసుకున్నారు, అది ఆ శృతిలోనే మాట్లాడాలి. ఆయన మెచ్చుకునేవారు, మహేష్ బాబు గారు మెచ్చుకున్నారు, బంగారు తండ్రి భలే భలే పండిందండి మనం చేసిన సీన్ అని అన్నారు ఆయన బ్రహ్మోత్సవం చేసే టైంలో. సో వాళ్ళు రాసుకుంది మనం తెర మీదకి ఓ మోస్త్రానికన్నా తీసుకువస్తే అప్పుడు ఆ డైరెక్టర్ గెలిచినట్టు, నేను గెలిచినట్టు కూడా కాదు. ఆ పాత్ర అది ఏదన్నా అవని, ఒక ఎల్లమ్మో లేకపోతే ఒక దేవియో ఏదో అవని, ఒక రుక్మిణి ఏదో, ఆ క్యారెక్టర్ కనిపిస్తుందా అన్నదే కావాలి. అక్కడ నేను తులసి కనిపిస్తే అది పోయింది కదనైనా. సో అది నాకు, అది మాత్రమే ఐ విల్ ట్రై టు డూ. ఓకే. బట్ తులసి గారు అంటే ఎన్ని జనరేషన్స్ మారినా కానీ ఒక మహానటి సావిత్రి గారి పేరుని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా హీరోయిన్లు అంటే ఇలా ఉండాలి కదా, ఇలా బతకాలి కదా, ఇలాంటి పాత్రలు చేయాలి కదా అనే ఫస్ట్ వినపడింది అందరికి కూడా. అలాంటి సావిత్రమ్మతో మీరు చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు. ఎలా ఉంటుంది సావిత్రమ్మతో ఆ జర్నీ? ఏం చెప్పాలి, ఆవిడ అక్షయ పాత్రం ఏమో నాయన, ఇంకేమన్నా పెట్టచ్చు పేరు, అంతే. అలాగా అలా అన్నీ ఇవ్వడమే. ఇప్పుడు మొన్న చూస్తుంటే నాయన ఆయన సినిమా, ఆవిడ సినిమాలు, ఆవిడ ఎస్వి రంగారావు గారు ఎంత న్యాచురల్గా ఇవాళ డేట్కి అప్పుడే పర్ఫామ్ చేసేసారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ యాక్టర్ అన్న, మన యాక్టర్కి ఏం విలువ ఇవ్వాలో, ఒక పాత్రకి ఎంత పోషణ ఇవ్వాలో, ఇవన్నీ వాళ్ళు చెప్పి చేసేసి వదిలేస్తే మనం అందులోంచి అలా ఏరుకొని ట్రై చేసినా చాలు, వీ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ వెల్ బిహేవ్డ్ పర్సన్ అండ్ అన్ యాక్టర్, బోత్ పర్సన్ అండ్ అన్ యాక్టర్ నేను చూసిన వరకు. ఓకే. అండ్ సావిత్రమ్మ గారు ఒక క్యారెక్టర్ కోసం ఏమి చెయ్యాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, అన్నీ ఆవిడ ఫిక్స్ చేసిన మీటరే ఇవాళ దాకా రన్ అవుతుంది కదా. అండ్ ఏంటమ్మా ఇంతే పెట్టారు షార్టు. నేను ఆవిడ సినిమాలు తెలుగు తమిళ్ ఎప్పుడు 2 భాషల్లో చూస్తుంటాను. అంతలో ఆవిడ ఐబ్రో కూడా ఇలాగంత కదపకుండా ఎంత సటిల్గా ఈ ఐస్లో మాత్రం పలికించారు అంటే, కొన్ని సినిమాల్లో ఈ లిప్స్ అన్నీ కనిపించేసేవారు పాత రోజుల్లో కదా, ఒకలాంటి అని అయ్యో, అవన్నీ కూడా లేవు ఇవి చేసినప్పుడు. సో వాట్, వాళ్ళ కన్నా ఏం చేయగలను నేను తులసిగా? సో అయ్యే చూస్తే అలా 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 ఉండిపోతాను అంతే.